హలో భయ్యా, నమస్తే భయ్యా. ఈరోజు కొరమన్ చేపల కోసం నేను మా అన్నయ్య కలిసి మూటములు సర్దుకొని బయలుదేరాము. చాలామంది కొరమన్ చేపలు తెల్లవారుజామున బాగా పడుతుందని అంటారు, కానీ మాకు బద్ధకం ఎక్కువ, ఓపిక తక్కువ. కాబట్టి మధ్యాహ్నం 3:30కి వచ్చాము. వచ్చేసరికి ఓ బాబాయ్ హాయిగా కూర్చొని చేపలు పడుతున్నాడు. భయ్యా, ఈ బాబాయ్ని బాగా గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. చెరువును చూడగానే మా చేతులు ఉండబట్టలేక వెంటనే యుద్ధానికి సామాన్లు అనేది వెంటనే సిద్ధం చేశాం. ఈ రోజు మేము యూజ్ చేసే రాడ్ రెయిన్బో కంపెనీ రాడ్ 7 ఫీట్. చాలా బెస్ట్ రాడ్ భయ్య, లైట్ వెయిట్ ఉంటుంది. కాస్ట్ అరౌండ్ 1000 రూపీస్ ఉంటుంది. మీరు మా లూరీ బాక్స్ ఇప్పుడు చూడొచ్చు. మేము ఈరోజు యూజ్ చేసే ఫ్రాగు దుస్మన్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది. మేము యూజ్ చేసే రీల్ ఏమో లుకానా టకుగానా కంపెనీకి సంబంధించింది. భయ్య, నేనైతే ఫైర్ ఫాక్స్ నింజా బైట్ కాస్టింగ్ రీల్ అనేది ఆర్డర్ చేయాలనుకుంటున్నాను. మీకు ఎవరికైనా దాని గురించి మంచి ఒపీనియన్ కానీ లేదంటే దాని గురించి ఏదైనా తెలుసుంటే నాకు కామెంట్ బాక్స్లో కొనాలా లేదా అని సజెస్ట్ చేయగలరు. ఎక్కడ నేను తినేసి వచ్చాను. అదే 2:30 ఆ టైంకి వచ్చి ఉంటారు అన్న. ఆ టైంకి బాగానే పడ్డా. కనీసం నువ్వు వెళ్తున్నావు అని చెప్పొచ్చు కదా నీకు. ఎక్కడ ఇప్పటికే వచ్చి 1 అవర్ పైనే పడుతుంది. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క స్ట్రైక్ కూడా మనకి రాలేదు. దుస్మన్ ఫ్రాగ్ చేంజ్ చేసి వేరొక ఫ్రాగ్ మనం పెట్టి కాస్టింగ్ చేస్తాం. చూద్దాం స్ట్రైక్ వస్తుందా లేదా అన్నది. అక్కడే ఉంది చేప, అక్కడే ఉంది. ఎంత పెద్ద అనుకుని వచ్చింది. అక్కడే వచ్చింది. ఆడుతుందా అక్కడే వచ్చింది. ఆ ముక్క సమ్మర్ హాలిడేస్కి వెళ్ళాయి కదా చేపలన్నీ. వచ్చింది. అక్కడే తిరుగుతుంది. అయ్యా, ఫైనల్గా మనకి ఒక్క చేప కూడా స్ట్రైక్ అవ్వలేదు. చాలాసేపు ఉండడం వల్ల చిరాకేసి కెమెరాని కాస్త బాబాయ్ వైపుకి తిప్పాను. మీకు ముందుగానే చెప్పాను బాబాయ్ గురించి తర్వాత మాట్లాడతానని చెప్పేసి. బాబాయ్ ఎంచక్క కూర్చొని ట్రిప్కి తిలాపియా ఫిష్లు పడుతుంటే చాలా సరదాగా అనిపించింది. చూడండి. వస్తుంది. పర్లే.
వెరీ గుడ్. నేను తెస్తాను కదా. అలా చిన్న జిలేబీలు. అది లెక్క సరదాగా ఉంటుంది అలాగైతే. మేఘలు దొలగొట్టుకొని వస్తుంది అట్లా. పడిపోయింది అనుకో, తడిసిపోవడమే. గొడుగు గట్ట రేట్ లేదు మన దగ్గర.